కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి సిగ్గు రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి మొండి చేయి దించడమా? పోరాడదాం, విద్యారంగానికి తగిన నిధులు కేటాయించేంత వరకు పోరాడదాం, విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో తగిన నిధులు కేటాయించేంత వరకు పోరాడదాం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికై పోరాడదాం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికై సిగ్గు విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపుల్లో అవకతవకలు చేయడమా? సిగ్గు నిధులతో విద్యారంగానికి కేటాయింపులు చేయడమా? వర్ధిల్లాలి అధ్యయన ఐక్యత పోరాటం, వర్ధిల్లాలి అధ్యయన ఐక్యత పోరాటాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పోరాడదాం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ విధానం విద్యారంగానికి అరకులు కేటాయించడమా? ఏమి రాజ్యం ఏమి రాజ్యం ఏమి రాజ్యం దోపిడీ రాజ్యం పోవాలంటే దోపిడీ రాజ్యం పోవాలంటే దోపిడీ రాజ్యం పోవాలంటే ఏమి రాజ్యం ఏమి రాజ్యం ఏమి రాజ్యం ఏమి రాజ్యం సిగ్గు విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చేయి చూపించడమా? సిగ్గు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యారంగానికి అరకులు కేటాయించడమా? కేటాయించాలి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 10% విద్యారంగానికి కేటాయించాలి, 30% విద్యారంగానికి బడ్జెట్ కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో వాటాలను రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10% నిధులను కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10% నిధులను రాష్ట్ర బడ్జెట్ విద్యారంగానికి 30% నిధులను రాష్ట్ర బడ్జెట్ విద్యారంగానికి 30% నిధులను సిగ్గు కేంద్ర ప్రభుత్వం 2.6%, రాష్ట్ర ప్రభుత్వం 7.3% కేటాయించడమా? సిగ్గు విద్యారంగానికి రూపాయల చారణ కేటాయించడమా? సిగ్గు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్లో రూపాయల చారణ కేటాయించడమా? పోరాడదాం, విద్యారంగానికి తగిన నిధులు కేటాయించేంత వరకు పోరాడదాం, విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించేంత వరకు కాపాడుకుందాం ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్ని కాపాడుకుందాం ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్ని సిగ్గు విద్యారంగానికి తగ్గ బడ్జెట్ కేటాయించడమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. సిగ్గు విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడమా? విద్యారంగానికి కేటాయించడమా? కేటాయించడమా? పోరాడదాం విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయించేంత వరకు. పోరాడదాం విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయించేంత వరకు. విద్యా వ్యతిరేక విధానాలు రక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలు రక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలు పోరాడతాం విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయించేంత వరకు. పోరాడతాం విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయించేంత వరకు. పోరాడతాం ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికై. పోరాడతాం ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికై. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఓపిడి రాజ్యం పోవాలంటే, ఓపిడి రాజ్యం పోవాలంటే సిగ్గు సిగ్గు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగానికి నిర్లక్ష్య వైఖరి వహించడమా? అందరూ ఆడదాకా నిలబడరు, విద్యా వ్యతిరేక విధానాలు రక్షించాలి. అందరూ నిలబడరు ఒక లైను కరెక్ట్. రక్షించాలి విద్యారంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. రక్షించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలు. నిన్న మొన్న జరిగినటువంటి పార్లమెంటు అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అట్టహాసంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే ఈ బడ్జెట్ల కేటాయింపుల్లో విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో 10% కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో 30% కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కొఠారి కమిషన్ నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 10-30% చొప్పున మొత్తం 40% విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి తరుణంలో కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్లలో కేవలం 2.6% అంటే రూపాయల చారాన మాత్రమే విద్యారంగానికి కేటాయించడం జరిగింది, కేటాయించాల్సిన 10%లో. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ 2,91,000 కోట్ల బడ్జెట్లో కేవలం 21,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే రాష్ట్ర బడ్జెట్ కూడా రూపాయల చారాన శాతమే కేటాయించింది. ఈ బడ్జెట్తో ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? వారి వేతనాలకు కూడా ఈ బడ్జెట్ సరిపోదని చెప్పేసి ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయ్ మాల్యా మన దేశానికి ఎగ్గొట్టిన అప్పంత లేదు ఈ బడ్జెట్. నిన్నాక మొన్న అంబానీ కొడుకు పెళ్లి చేస్తే అయిన ఖర్చంత లేదు ఈ బడ్జెట్. ఏ సమాజమైన అభివృద్ధి చెందాలంటే ఆ సమాజంలో విద్యారంగం పూర్తి స్థాయి సాధికారత సాధించి ఉండాలి. కానీ ఈ అరకొర నిధులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యా వ్యతిరేక విధానాన్ని వ్యక్తపరిచాయి, విద్యారంగం పట్ల తమ వైఖరిని స్పష్టం చేశాయి. విద్యా అభివృద్ధిని ఏమాత్రం కోరుకోము అనే విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చేయాలన్నా, పేద బడుగు బలహీన మధ్యతరగతి అట్టడుగు వర్గాల విద్యార్థులందరికీ సమానంగా విద్య అందాలన్నా తగిన నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం 10%, రాష్ట్ర ప్రభుత్వం 30% కేటాయించినప్పుడే ఈ సమస్యను అధిగమించవచ్చని చెప్పేసి యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్కి సంబంధించి సవరించి తగిన నిధులు కేటాయిస్తారా మంచిది, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.